అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్తో జవాబుదారీతనం, విద్యార్థులకు సకాలంలో పాఠ్య సామాగ్రి అందాలి, వస్తువుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు, ప్రతి విద్యార్థి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, నూతన జీవోలతో 46,000 మందికి లబ్ధి, అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఏసీబీ వలలో అవినీతి తిమింగలాలు, 2 అధికారుల అరెస్ట్, ఆస్తి పన్ను తగ్గింపునకు లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ ఉద్యోగులు, సంగారెడ్డి కొత్తగూడెం జిల్లాల్లో ఏసీబీ దాడులు. తెలంగాణ ప్రజలకు శుభవార్త, ఎల్ఆర్ఎస్ ఫీజులో 25% రాయితీ, మే 1 నుంచి జూలై 31 వరకు భారీ డిస్కౌంట్. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్లో జవాబుదారీతనం, శ్రామిక వర్గానికి ఎప్పుడూ అండగా ఉన్నాం, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం, మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. గుజరాత్ పోలీసుల అదుపులో మురుగన్ గ్యాంగ్, ఫెర్టిలిటీ సెంటర్లలో సోదాలు, ఏడాదిలోనే 25 మంది చిన్నారుల విక్రయం, దేశవ్యాప్తంగా నెట్వర్క్, హైదరాబాద్కు చెందిన మురుగన్ కింగ్ ఫిన్గా గుర్తింపు, భార్యది మరో ముఠ, తమకు సంబంధం లేదని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ వివరణ. తెలంగాణ రక్షణ సేన, కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన, ఆమోదించిన కేంద్ర ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ రాసిపెట్టి ఉందంటూ కవిత పోస్ట్. శ్రమ దోపిడీని ప్రోత్సహిస్తున్న పాలకులు, మా కొత్త ఆయుధంతో అమెరికాకు హార్ట్ అటాకే, అతి త్వరలో రష్యా అస్త్రాన్ని ప్రయోగిస్తాం, అణు ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతాం, ఇరాన్ నేవీ కమాండర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీ చట్టాలను మార్చండి, 15 ఏళ్ల బాలిక గర్భ విచ్ఛితి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గర్భాన్ని తొలగించుకునేలా చట్ట సవరణ చేయాలని కేంద్రానికి సూచన. నిర్ణయాన్ని బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులకే వదిలేసిన అత్యున్నత న్యాయస్థానం. అమెరికాకు హ్యాండ్ ఇచ్చిన పాక్, ఇరాన్కు రహస్యంగా చేదోడు, పాక్ మీదుగా ఇరాన్ సరుకు రవాణా, విశ్వసనీయత కోల్పోతున్న పాకిస్తాన్, భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. తాండూర్ న్యూస్ చూస్తున్నాం. 10వ తరగతి ఫలితాల్లో ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ ప్రభంజనం, విజేతలకు ఘనంగా సన్మానం. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువ 95.07కు చేరిక. నేడు గ్యాస్ ధరల సవరణ బాధుడు తప్పదా, స్వల్పంగా తగ్గిన బంగారం. ఈపీఎఫ్ చందాదారులకు డబల్ గుడ్ న్యూస్, పెన్షన్ భారీ పెంపు, ఏటీఎం విత్డ్రా సౌకర్యం. శార్దూల్పై వింత వ్యూహం, సొంతగడ్డపై గుజరాత్ గర్జన, బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో టైటాన్స్ ఘన విజయం. 155 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ బ్యాటింగ్, ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ బ్యాటర్లు. ఫిల్మీ న్యూస్ చూస్తున్నాం. మెడికల్ మాఫియా భాగోతంపై దూత 2, అగాధాలో మంజుల మనవరాలు జోవిక, భోగిలో కందుల సులోచన అనుపమ, టాలీవుడ్ నటుడు సర్వానంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి. ప్రస్తుతం ఈ చిత్రం సర్వేగంగా షూటింగ్ జరుపుతుండగా తాజాగా ఈ సినిమా నుంచి కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే దృశ్యం 3 టీజర్ విడుదలైంది, దాని గురించి. అలాగే ఓటీటీలో బైకర్ విడుదల కాబోతుంది. కల్కిలో నటించడం లేదన్న జేడి చక్రవర్తి. ఇవి ఇవాల్టి వార్తలు. సో చూసారు కదా ఈరోజు వార్తలు. సో మీరు రెగ్యులర్గా చూడాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో రెగ్యులర్గా ఎవ్రీ మార్నింగ్ మీరు ఇంకా క్లియర్గా న్యూస్ అనేది చదవచ్చు అనమాట. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, మీ బిజినెస్ ఏదైనా సరే, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, దేనికోసమైనా సరే స్క్రీన్పై కమ్స్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.